మన ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉన్నా లేకపోయినా ఎగ్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి కదా. ఎగ్స్తో రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. గిన్నెలో ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 3 ఎగ్స్ని వేసేసుకొని మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గుంట పొంగనాలు చేసుకునే ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ని, వీటన్నిటిలో ఈ ఎగ్స్ని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఒకవైపు మంచిగా కాలిపోయింది, రెండో వైపు కూడా టర్న్ చేసేసి మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బాగా ఉడికిపోయింది ఎగ్ అనేది. ఇప్పుడు మనం దీంట్లో ఒక ప్లేట్లో తీసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఉల్లిపాయ, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచిగా మగ్గించుకోవాలి. తరువాత టొమాటో వేసేసుకొని కొంచెం ఉప్పు అలాగే పసుపును వేసేసుకొని టొమాటో మంచిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటో బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు కారాన్ని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మనం దీంట్లో గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. మీకు చికెన్ మసాలా ఇష్టం ఉంటే అది కూడా వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ని వేసేసుకొని మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరికి వస్తున్న టైంలో ఎగ్గును కూడా వేసుకొని ఇంకా కొంచెం దగ్గరికి వస్తే కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే సూపర్ టేస్టీ ఎగ్ కర్రీ తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.